మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో తయారైన ఉత్పత్తులు వాడడం వల్ల చిన్న తరహా వ్యాపారాలు, కంపెనీలు బలపడతాయని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని తెలిపారు. జీఎస్టీ సంస్కరణల ఫలితంగా స్వరాజ్ ట్రాక్టర్ల ధరలు 40 రూపాయలు వేల నుండి 80 రూపాయలు వేల వరకు తగ్గి రైతులకు పెద్ద మొత్తంలో ఆదా కలిగించాయని పేర్కొన్నారు. ఈ తగ్గింపుతో ట్రాక్టర్ల అమ్మకాలు పెరిగి రైతులు సంతోషంగా ఉన్నారని డీలర్లు తెలిపారు. బండి సంజయ్ రైతులకు ట్రాక్టర్లు అందజేస్తూ జీఎస్టీ ప్రయోజనాలను ఇతరులకు కూడా వివరించాల్సిందిగా కోరారు. దేశ అభివృద్ధికి స్వదేశీ ఉత్పత్తుల వినియోగం కీలకమని ఆయన అన్నారు. మానకొండ మండలం లింగాపూర్. నా పేరు అనిల్ కుమార్. ఇంతకుముందు ఒక ట్రాక్టర్ ఉంది, ఇప్పుడు ట్రాక్టర్ తీసుకున్నా. ఆ ట్రాక్టర్ ఇంతకుముందు 6,50,000 ఉండే, ఇప్పుడు జీఎస్టీ లాభంతో నాకు 6,50,000 రూపాయలు బెనిఫిట్ వచ్చింది. జీఎస్టీ 50,000 రూపాయలు తగ్గిందండి అదనంగా మాకు. మోడీ గారికి, సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు. నా పేరు వెంకటేశ్వరరావు, ముస్లాపూర్ గ్రామం, తిమ్మాపూర్ మండల్. నేను ట్రాక్టర్ జీఎస్టీ తగ్గింది కాబట్టి ట్రాక్టర్ తీసుకున్నాను. ఇంతకుముందు నేను తీసుకున్న ట్రాక్టర్ 8,50,000 ఉండే, ఇప్పుడు 780కి వచ్చింది. రైతు గారు జీఎస్టీలో రేటు తగ్గించింది కాబట్టి తీసుకున్నాం. మోడీ గారికి ధన్యవాదాలు. నా పేరు అఖిల్, మక్తపల్లి మాది. జీఎస్టీ తక్కువ అవడం వల్ల నేను ట్రాక్టర్ తీసుకున్నా. 1,00,000 రూపాయలు సేవ్ అయినాయి. గతంలో 10,60,000 ఉండే, ఇప్పుడు నాకు 980కి వచ్చింది. జీఎస్టీ తక్కువ చేయడానికి మోడీ గారికి ధన్యవాదాలు. నమస్తే, నా పేరు వెంకట్. నేను స్వరాజ్ ట్రాక్టర్ కరీంనగర్ డీలర్ అండి. జీఎస్టీ తగ్గిన తర్వాత ప్రతి ట్రాక్టర్ మీద సుమారుగా 40,000 నుండి 80,000 రూపాయలు రైతులకు మేలు జరుగుతుంది. అంతవరకు ధర తగ్గింది. 40,000 నుండి 80,000 రూపాయలు రేట్ తగ్గింది. సో దీనివల్ల మన రైతాంగానికి మేలు జరుగుతుంది, రైతులకు మేలు జరుగుతుంది. మరియు రైతు వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకి చాలా ఊతం జరుగుతుంది. అదేవిధంగా మాకు కూడా ట్రాక్టర్ సేల్స్ కూడా ప్రతి రైతు ఎఫోర్డ్ చేయగలుగుతాడు కాబట్టి మాకు కూడా వ్యాపారం పెరుగుతుంది. జీఎస్టీ తగ్గడం వల్ల జరిగిన మేలుకు మా ట్రాక్టర్ డీలర్స్ తరఫున, తర్వాత మా కరీంనగర్ జిల్లా రైతాంగాల తరఫున, రైతుల తరఫున కేంద్ర ప్రభుత్వానికి మరియు నరేంద్ర మోడీ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం.